నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. 9 స్థానాలకు భారతీయ జనతా పార్టీ, 4 స్థానాలకు భారత్ రాష్ట్ర సమితి పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎవరెవరిని అభ్యర్థులుగా ప్రకటించింది, ఎవరెవరికి మరోసారి అవకాశం ఇచ్చిందో ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఆయన 5 సంవత్సరాలు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేశారు. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇక కరీంనగర్ నియోజకవర్గానికి వస్తే గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బండి సంజయ్ కుమార్ అక్కడ అనూహ్యంగా గెలుపొందారు. అయితే అప్పుడు ఆయన పోటీ చేసినప్పుడు కేవలం సామాన్య కార్యకర్త మాత్రమే. కానీ ఈరోజు ఆయన చాలా పలుకుబడి కలిగిన నాయకుడు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. దీంతో మరోసారి ఆయనకు బీజేపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. ఇక మరో స్థానం అయినటువంటి నిజామాబాద్ కు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ధర్మపురికి మరోసారి అవకాశం కల్పించింది బీజేపీ అధిష్టానం. అయితే అరవింద్ బలమైన నాయకుడు కావడం, అంతేకాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, కేంద్ర రాష్ట్ర నాయకత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడంతో అరవింద్ ధర్మపురికి మరోసారి అవకాశం కల్పించింది బీజేపీ. అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి ఈటల రాజేందర్ కు మల్కాజ్గిరి అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది బీజేపీ. ఈటల రాజేందర్ రాష్ట్ర నాయకుడే కాకుండా బీజేపీ పార్టీలో కీలక నేతగా ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన ముందు నుంచి కూడా తన సొంత ఇల్లు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తుంది కనుక ప్రస్తుతం కరీంనగర్ లో సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ ఉన్నందున తనకు మల్కాజ్గిరి స్థానాన్ని కేటాయించాలని కోరుతూ వచ్చారు. ఆయన విజ్ఞప్తి మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఆయనకు కేటాయించింది బీజేపీ అధిష్టానం. అంతేకాకుండా ఉద్యమ సమయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఉప్పల్, మేడ్చల్, ఎల్బీ నగర్ లాంటి నియోజకవర్గాల్లో ఆయన ఉద్యమ కార్యాచరణలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీంతో ఇక్కడి ప్రాంతంలో అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు ఈటల రాజేందర్. అందుకే ఆయనకు ఇక్కడ అవకాశం కల్పించింది బీజేపీ అధిష్టానం. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి వస్తే ఇదివరకు పోటీ చేసినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బంగారు లక్ష్మణ్ తనయి అయినటువంటి బంగారు శృతికి కాకుండా ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు అయినటువంటి పోతుగంటి భరత్ ప్రసాద్ కు ఎంపీగా అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్టానం. అయితే పోతుగంటి రాములు ఇదివరకే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాకుండా 5 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా ఆయన పనిచేశారు. దీంతో ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా సత్సంబంధాలు కలిగి ఉండడం, పైగా భరత్ ప్రసాద్ యువ నాయకుడు కావడం, ఆయన ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉండడంతో ఆయనకే అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ఇక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినటువంటి బూరా నర్సయ్య గౌడ్ కు ఇక్కడ అవకాశం కల్పించింది. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, అంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు బీఆర్ఎస్ ఎంపీగా ఆయన పని చేయడం, 2019 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం స్వల్ప తేడాతో ఓడిపోవడంతో బూరా నర్సయ్య గౌడ్ కు అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. అంతేకాకుండా ఆయనకు మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే ఇక్కడ ఎంపీగా అవకాశం ఇస్తామని బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఆయనకు అవకాశం కల్పించింది బీజేపీ. ఇక చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే 2014 నుంచి 2019 వరకు బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసినటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పించింది. ఆయన ఇదివరకు 2019 ఎన్నికల్లో ఈయన కూడా స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రంజిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, పైగా రాజకీయంగా ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో ఆయనకే అవకాశం కల్పించింది బీజేపీ అధిష్టానం. ఇక జైరాబాద్ నియోజకవర్గానికి అనేక పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా చివరి నిమిషంలో
బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ ను బీజేపీలోకి చేర్చుకొని బీబీ పాటిల్ కు బీజేపీ అధిష్టానం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది. అయితే బీబీ పాటిల్ ఇదివరకే 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలుపొందడం, సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉండడంతో బీబీ పాటిల్ వైపే మొగ్గు చూపింది బీజేపీ అధిష్టానం. ఇక అందరినీ ఆసక్తి పరిచిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ నియోజకవర్గం. అయితే ఇక్కడి నుంచి కొంతమంది మహిళా నేతల పేర్లు వినబడ్డాయి. అలానే రాజా సింగ్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అని ఎన్నో కథనాలు వార్తలు కూడా రావడం జరిగింది. విరించి హాస్పిటల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి డాక్టర్ కొంపెల్ల మాధవీలతకే బీజేపీ అధిష్టానం టికెట్ ను కేటాయించింది. ఆమె ఇటీవలే తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో కూడా చేరడం జరిగింది. అంతేకాకుండా ఆమె గత 5 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని, అలానే అన్ని కమ్యూనిటీస్ ని కలుపుకుంటూ ముందుకెళ్తున్నారని, అంతేకాకుండా మహిళా అభ్యర్థి కావడంతో ముస్లిం మహిళల్లో బీజేపీ పట్ల ఉన్నటువంటి ఆదరణ కూడా ఆమెకు కలిసి వచ్చిందని అర్థమవుతుంది. అందువల్లే కొంపెల్ల మాధవీలతకు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది. అయితే ఈసారి ఎంబీటీ నుంచి కూడా అంజదుల్లా ఖాన్ అభ్యర్థిగా అయ్యే అవకాశం ఉండడంతో ఇక్కడ ముస్లిం ఓట్లలో ఏమైనా చీలిక వచ్చి అలానే హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయి ముస్లిం మహిళల ఓట్లు కూడా బీజేపీ వైపు వచ్చినట్లయితే కొంపెల్ల మాధవీలతకు గెలుపు అవకాశాలు కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల దగ్గరికి వచ్చినట్లయితే మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవితకి మరోసారి అవకాశం కల్పించారు కేసీఆర్. అంతేకాకుండా ఖమ్మం నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి నామా నాగేశ్వరరావుకి మరోసారి అవకాశం ఇచ్చారు కేసీఆర్. ఇక కేసీఆర్ బంధువుగా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ కు మరోసారి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించారు కేసీఆర్. ఇక పెద్దపల్లి నుంచి బాల్కా సుమన్ పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆయనకు కాకుండా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి కొప్పుల ఈశ్వర్ కు ఇక్కడ అవకాశం కల్పించారు కేసీఆర్. అయితే ఇటీవల పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక ఆప్షన్ లేక కొప్పుల ఈశ్వర్ ను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. అయితే మరో 4 సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి ఉండగా వారి పేర్లను మాత్రం ప్రకటించలేదు. అందులో ఒకరు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా వెళ్లడంతో ఆయనకు అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి మన్నే శ్రీనివాస్ రెడ్డి, అలానే జి రంజిత్ రెడ్డి, అలానే పస్నూరి దయాకర్ వీరు ముగ్గురికి అవకాశం దాదాపు లేనట్లే మనకు అర్థమవుతుంది. ఈసారి మిగిలిన అన్ని చోట్ల కూడా కొత్త అభ్యర్థులను పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే జి రంజిత్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరి మెదక్ అభ్యర్థి కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదని మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ నుంచి బీజేపీ నేత రఘునందన్ రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన కొన్ని సందర్భాల్లో బీజేపీ అధిష్టానాన్ని ఇరుక్కున పెట్టే వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు కాకుండా కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తుంది. అంతేకాకుండా నల్గొండ స్థానాన్ని మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి సైది రెడ్డిని తమ పార్టీలో చేర్చుకొని ఆయనకు అవకాశం కల్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు అర్థమవుతుంది. అంతేకాకుండా వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ ను కూడా బీజేపీ తమ పార్టీలోకి చేర్చుకొని అక్కడ ఆయనకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ధన్యవాదాలు.